హలో నమస్తే వెల్కమ్ టు మణిదీప వ్లాగ్స్ వరంగల్ పిల్ల ఇన్ జడ్చర్ల. సో నిన్న మేము జడ్చర్లకు వచ్చినాం. నిన్న మొత్తం ట్రావెలింగ్ అయిందండి, అందుకనే వీడియోస్ పెట్టలేదు. అది కూడా మీకు చూపిస్తాను. నేను ఊరి నుంచి పచ్చళ్ళు తీసుకొచ్చాను చూడండి. సో నేనైతే ఇట్లా ప్యాక్ చేసి తీసుకొచ్చాను. కవర్ మీద రబ్బర్ బ్యాండ్ వేసి మళ్ళీ కవర్ వేసి మళ్ళీ కవర్ వేసి తీసుకొచ్చాను. చూడండి మీరే, కవర్లో కవర్ పెట్టి తీసుకొచ్చాను. నేను 3 పచ్చళ్ళు తెచ్చుకున్నాను. పెద్ద దాంట్లో తెచ్చుకోవడం కష్టమవుతుంది. సో మాకు ట్రైన్ దొరకలేదు, అందుకని మేము బస్కి వచ్చాము. నిన్న ఫస్ట్ టైం నేను ఫ్రీ బస్లో ట్రావెల్ అయితే చేశాను. సో ఇది విప్పుతున్నాను కదా, ఒకటి ఉసిరికాయ పచ్చడి, ఇంకొకటి మామిడికాయ పచ్చడి, ఇంకొకటేమో చింతకాయ పచ్చడి. 3 పచ్చళ్ళు అయితే మా బాపమ్మనైతే పెట్టింది. సో నేను తీసుకుని వచ్చాను. ఇది ఏంటని చూస్తున్నాను. ఇది గ్లాస్ది జార్. ఇదేమో ఉసిరికాయ పచ్చడి అనమాట. ఆయిల్ అంతా కింద పడింది తీయగానే. నేను నిన్నటి నుంచి తీయనే లేదు, ఈరోజే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను. సో అందుకనే టైం ఉంది కదా అని తీసాను. సో మనం లేకుంటే మన ఇల్లు ఎట్టుంటే మనకు తెలుసు కదండి. సో ఇది ఇంకొక పచ్చడి. ఇంకో పచ్చడి ఏంటంటే ఇది మామిడికాయ పచ్చడి అనమాట. సో నూనె చూడ ఎలా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది మన చింతకాయ పచ్చడి అనమాట. దీనికి రబ్బర్ బ్యాండ్ కూడా వేసాను. ఇది కొంచెం ఎక్కువ ఉండే, అవన్నీ తక్కువగా ఉన్నాయి కానీ కొంచెం కూడా కారలేదన్నమాట. మేము నిన్న ఒక బస్సు, 2 బస్సులు, ఒక బస్సు, 2 మెట్రో, ఇంకొక బస్సు, ఆటోలో అయితే ప్రయాణం అయితే జరిగింది మాది. ఆ జర్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే వీడియోస్ అయితే, అందుకే నేను జడ్చర్ల వచ్చాను కదా, సో కొంచెం బిజీగా ఉండే అని అందుకని వీడియోస్ అయితే పెట్టలేదు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇదే అండి చింతకాయ పచ్చడి. సో ఈరోజు నా లంచ్ దీంతో అయిపోతుంది అన్నమాట. బాయ్.